కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మిగనూరు చేనేత సహకార సంఘాన్ని ఆప్కోలో విలీనం చేయటాన్ని నిరసిస్తూ నేతన్నలు రోడ్డెక్కారు. కోఆపరేటివ్ సొసైటీ ఎత్త ఆందోళనకు దిగారు. లాభాల్లో ఉన్న సంస్థను అప్పు ఊపిలో కూరుకుపోయినా ఆప్కోలో విలీనం చేయటం సరికాదంటూ ధర్నాకు దిగారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆందోళనకారులు పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మిగనూరు చేనేత సహకార ఉత్పత్తి విక్రయ సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహిస్తోంది. ఎజెండాలో ఎమ్మిగనూరు చేనేత వస్త్ర విక్రయశాలను ఆప్కోలో విలీనం చేయాలని ప్రతిపాదన పెట్టారు. దీన్ని వ్యతిరేకిస్తున్నారు సహకార సంఘం సభ్యులు. ఆందోళనకారులకు మద్దతుగా వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుక, నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవరెడ్డి సర్వసభ్య సమావేశాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో భారీగా మోహరించి అడ్డుకున్నారు పోలీసులు. వైఎస్ఆర్సీపీ వామపక్ష నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ లోకేష్, లైవ్ లో అందుబాటులో ఉన్నారు. లోకేష్, కరెంట్ కండిషన్ ఎట్లా కనిపిస్తోంది? ముఖ్యంగా చేనేత సహకార సంఘాన్ని ఆప్కోలో విలీనం చేయటాన్ని ఎందుకు వీరంతా వ్యతిరేకిస్తున్నారంటే ఏం చెప్తారు? అనుశ్రీ చేనేత సహకార సొసైటీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితి. ఏదైతే విలీనం పేరుతో చేనేతల యొక్క ఆత్మగౌరవాన్ని రోడ్డునెక్కిస్తున్నారంటూ వీరంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఏదైతే ఈ యొక్క సర్వసభ్య సమావేశాన్ని అడ్డుకునే ప్రయత్నం అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు చేశారు. ఎందుకంటే ఈ యొక్క విలీనం జరిగితే చేనేతలు పెద్ద ఎత్తున నష్టపోతారంటూ వీరంతా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో వారిని పోలీసులు వైఎస్ఆర్సీపీ నాయకులను అరెస్ట్ చేయడం జరిగింది. వీరికి మద్దతు తెలిపిన వామపక్ష పార్టీ నాయకులను కూడా వారు పోలీసులు అయితే అడ్డుకుని వారిని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కనపడుతుంది. ఈ అంశంపై మాట్లాడేందుకు ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజీవరెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఏంటంటారు ఈ యొక్క విలీనం చేయడం వలన ఎటువంటి ఇబ్బంది అంటారు చేనేత కార్మికుడికి? ఫస్ట్ చెప్పాలంటే ఆప్కో ఇస్ అ ఫెయిల్డ్ కార్పొరేషన్ అండి. ఇట్స్ రన్ బై కూటమి ప్రభుత్వమే కానీ అదొక ఫెయిల్డ్ కార్పొరేషన్. ఎందుకంటే ఆప్కో అనే ముసుగులో ఇప్పుడు వరకు కొన్ని 100 కోట్లు అవన్నీ కూడా మోసం చేసి జనాల దగ్గర తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వైడబ్ల్యూసీఎస్ అనే ఒక చేనేతల బ్రాండ్ ఎమ్మిగనూరులో, అంటే చేనేతల విషయంకి వచ్చేసరికి వ్యూవర్స్ కమ్యూనిటీ గురించి వచ్చేసరికి స్టేట్ అంతా తెలుసు. ఇప్పుడు ఆ బ్రాండ్ ని వాడుకొని ఆప్కోలో ఇంకా ముందుకు వెళ్లి ఇంకా డబ్బులు తినాలని చెప్పి, అది ఒకటే కాకోకుండా వైడబ్ల్యూసీఎస్ కి ఎమ్మిగనూరులో కొన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఆస్తులు జప్తు చేసుకుని లీజ్ రూపంలో కూడా వీళ్ళు తినాలని చెప్పి కూడా చూస్తా ఉన్నారు. దాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఒకటే కాదు, సొంత చేనేతలు కూడా ఈ ఆమోదాన్ని వద్దని చెప్తా ఉన్నారు. మాకు వద్దండి, మా వైడబ్ల్యూసీఎస్ఏ ఉండాలి, మాకు వేరేది వద్దని కూడా చెప్తా ఉన్నారు. కానీ అది వినకోకుండా లోపల మీటింగ్ ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఒకప్పుడు 7,000 కార్మికులు ఉండేవారు చేనేతలకు, ఈరోజు 450 మంది వరకే మిగిలినారు. వాళ్ళని కూడా ఇప్పుడు కాపాడుకోలేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. కానీ కూటమి ప్రభుత్వం కూడా చెప్తా ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా ఈ మర్జ్ని ఆపాలి. వైడబ్ల్యూసీఎస్ ఎప్పుడులాగానే చేనేతలే నడుపుకోవాలి, వాళ్ళ కమిటీ వాళ్ళే చూసుకోవాలి. ఆప్కో అని ఒక ఫెయిల్డ్ ఆర్గనైజేషన్ వచ్చి, ఒక కార్పొరేషన్ వచ్చి వాళ్ళ డబ్బులు కానీ వాళ్ళ ఆస్తులు కానీ వాళ్ళ జీవితాల మీద పడకూడదు, వాళ్ళ షాపుల మీద పడకూడదు. ఈరోజు ఏమంటున్నారు, ఈరోజు ఏడీ గారు వచ్చి చెప్పారు ఏమని, ఇదేం లేదు, జస్ట్ ఒక బ్రాండింగ్కి మార్కెటింగ్ చేయాలి, మనకు వైడబ్ల్యూసీఎస్ ఇంకా పెంచాలి అని చెప్పి. ఈరోజు వైడబ్ల్యూసీఎస్ అని చెప్పి ఈ ముసుగులో రేపటి రోజు ఈ గ్రౌండ్ ఆపుకోదంటారు, ఈ సొసైటీ ఆపుకోదంటారు, ఆస్తులన్నీ ఆపుకోమంటారు. ఆ రోజు చేనేతల పరిస్థితి ఏంటి? చేనేతలు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఏంటంటారు ఈ యొక్క విలీనం జరిగితే మీకు వచ్చే నష్టం ఏంటంటారు? చేనేతల ఓట్లతో గెలిచిన ఈ ప్రభుత్వం ఈరోజు సొసైటీ జనరల్ బాడీ మీటింగ్ జరుగుతూ ఉంది. అందులో రెండో అంశం, ఈ సొసైటీని వైడబ్ల్యూసీఎస్ ఆప్కోలో దీంట్లో విలీనం చేయాలని చెప్పి ఒక దుర్మార్గమైన చర్య అది. ఎందుకంటే సొసైటీ ఆల్రెడీ 25 లక్షల రూపాయల ప్రాజెక్టు జరుగుతూ ఉంది.
ఈ రోజు కూడా 25 లక్షల లాభంతో ఉంది సొసైటీ. లాభాల్లో నడిపే సెక్రటరీ గారిని 24 అవర్స్ బ్యాక్ రాత్రి ట్రాన్స్ఫర్ చేయడం ఈ చర్యకు వాళ్ళకి ఉపయోగపడుతుందనే ఆలోచనతో ఈరోజు దుర్మార్గమైన చర్య తీసుకోవడం చాలా అన్యాయం. చేనేతలు ఎందుకంటే మాచాని సోమ గారు భారతదేశంలోనే ఏకైక సంస్థ ఇది. ప్రొడక్షన్ అండ్ సేల్, అమ్మకం మరియు ప్రోడక్ట్ తయారు చేసేది ఇది ఎక్కడా లేదు. మరి ఇలాంటి సంస్థను లాభాల్లో ఉండే సంస్థను తీసిపోయి నష్టాల్లో ఉండే ఆప్కోలో కలపడం ఎంతవరకు సమంజసం? ఇది కేవలం తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ ఒక దుర్మార్గమైన దుష్ట ఆలోచనలతో చేసే విధానం అని చెప్పి మేము భావిస్తున్నాం. అందుకే ఈ రోజు వైఎస్ఆర్సీపీ కంప్లీట్ మద్దతు మన వైఎస్ఆర్ సభ్యులకు తెలియజేయడం. మీరు చేనేతగా మీరు ఏం చెప్తారు? సార్, ఇది ఒకప్పుడు 7,000 కార్మికులతో చేసే సంస్థ ఇది. అటువంటిది ఇప్పుడు 400 పడిపోయింది. కానీ ప్రజెంట్ ఇప్పుడు 200 మంది కంటే ఎక్కువ లేరు. వాళ్ళంతా లోపల సభ్య సమావేశంలో ఉన్నారు. వాళ్ళకి అక్షరం ముగ్గు కూడా తెలియదు. వాళ్ళ లోపల వాళ్ళు ఎక్కడ సంతకం కూడా అక్కడ సంతకం చేస్తారు. వాళ్ళకి ఏం కావాలా భోజనం పెడతారు, చప్పట్లు కొట్టిస్తారు, సంతకం కూడా చెప్పారు, బయటకు వచ్చేస్తారు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చేసుకుంటారు. రేపు పొద్దున ఇది గ్రౌండ్ వచ్చి మేము ఎక్కడికి వెళ్ళినారంటే వైడబ్ల్యూఎస్ గ్రౌండ్కి వెళ్తామంటారు. భవిష్యత్తులో ఇది అప్కో గ్రౌండ్ అంటారు. సొసైటీ వైడబ్ల్యూ సొసైటీ అన్నారు దీన్ని, భవిష్యత్తులో అప్కో సొసైటీ అంటారు. ఇప్పుడు మనకు 70 యొక్క అవుట్లెట్లో ఉండే మన రాష్ట్రము, తర్వాత తమిళనాడు, తర్వాత ఆంధ్ర, బెంగళూరు అన్ని 70 డిపోలు ఉన్నాయి. అటువంటిది ఇప్పుడు 16కు పడిపోయినాయి. తెలంగాణలో వచ్చి 1 ఉంది, కర్ణాటకలో 3 ఉన్నాయి, మనకి 12 ఉన్నాయి, మొత్తం 16 దాకా ఉన్నాయి. మేము ఎక్కడికైనా వెళ్ళిపోతే అరే ఇది మన ఎమ్మెనూరుది, మన సొసైటీది, మన పద్మశ్రీ మాచన సోప గారు స్థాపించిన సొసైటీ, మన డిపో అని గర్వంగా చెప్పుకునే రోజులు భవిష్యత్తులో పోతే మీరు ఎవరంటారు? అప్కో సొసైటీ అంటారు. మా బ్రాండ్ అనేది లేకుండా అయిపోతుంది. అంటే మరి నష్టాల్లో ఉన్న ఆప్కోలో విలీనం చేయడానికి కారణం ఏమంటారు? వాళ్ళ వలన ఏమన్నా జరుగుతుందా, లేకుంటే వాళ్ళ యొక్క ఆలోచన వేరే విధంగా ఉందా? ఒకటి రీసెంట్ గా ఒక 3 నెలల కింద చేనేతలకు సంబంధించిన ఒక మిలిటరీ కాలంలో ఒక 4 సెంట్లు ఉంది. దాన్ని జప్తు చేసినారు వాళ్ళు. చేనేతల పైన పడతారు, వేరే ఎక్కడ పడరు. దాన్ని అంతా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు చేనేతలకు సంబంధించింది కాబట్టి దీనికి సంబంధించి చాలా కోట్లు ఉన్నాయి. దీన్ని కూడా ఎలాగ మేము దాన్ని లాక్కోవాలనే ఉద్దేశంతో వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారని. అనుశ్రీ, మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఒక సొసైటీ ఉందో దీనికి సంబంధించిన కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. వాటిని కాజేసేందుకే ఈ యొక్క కుట్రలు పన్నుతున్నారు. ఈ యొక్క విలీనం పేరుతో ఆప్కోలో విలీనం చేస్తే అది కూడా నష్టాల్లో ఉన్న ఆప్కోలో విలీనం చేయడం వలన చేనేత కార్మికుడు పూర్తి స్థాయిలో దెబ్బతింటాడు. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేనేతలకు అండగా ఉంటుంది. ఈ యొక్క విలీనాన్ని మాత్రం అడ్డుకొని తీరుతామంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ లోకేష్.